నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఉండవల్లిలో బాబు కుటుంబం, మంగళగిరిలో పవన్. ఉదయం 9 కల్లా ఓటేసిన ప్రముఖులు. ప్రశాంతంగా పోలింగ్, బారులు తీరిన ఓటర్లు, మాట్లాడిన నేతలు. అవాంఛనీయ ఘటనలు లేవు. దుగ్గిరాలలో అడిషనల్ ఎస్పీ వాయిస్. చెంప దెబ్బ రగడ, తెనాలిలో ఎమ్మెల్యే వర్సెస్ ఓటర్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు జడ్పీ హైస్కూల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రంలో ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ఓటింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం పోలింగ్ కేంద్రం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆత్మకూరులో ఉన్న ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూతులన్నీ తిరిగి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇప్పటికీ 35% పోలింగ్ పూర్తయింది. అయితే చాలా స్లోగా పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. బారులు తీరి జనం నుంచొని చాలా అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ పార్లమెంటు పరిధిలో అన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వస్తూ ఉన్నారు. ఇది నరేంద్ర మోడీ ఆయన శిష్యగణానికి వ్యతిరేకంగా ప్రజలు తమ నెత్తినున్న భారాన్ని దించుకోవడానికి వస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. అది చాలామంది కూడా చూడడం అనేది కూడా జరిగింది. అందువల్ల ప్రజలందరూ సామరస్యపూర్వకంగా, చాలా స్నేహపూర్వకంగా అందరూ కూడా మెలిగి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఈ ఓటే మన ప్రగతి, ఈ ఓటే మన భవిష్యత్తు అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓటింగ్ శాతం ఉదయం 7 గంటలకే ప్రజలందరూ బారులు తీరారు. ఓటుని యొక్క విలువని ప్రజలు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వాల యొక్క వ్యతిరేకంగా ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసం ప్రజలు మీ ఓటుని ఎక్కువ ఉపయోగించుకొని మనకి భవిష్యత్తుని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఓటు ద్వారా తెలియజేసుకోవాలి. మరి మన ప్రజల కోసం మనం తిరిగేటువంటి దాన్ని ఆలోచన చేసుకొని మీరు ఓట్లు వినియోగించుకొని చక్కని వాతావరణంలో ఓటింగు చాలా ప్రశాంతంగా మంగళగిరిలో అన్ని బూతుల దగ్గర బూతులు జరుగుతున్నాయి. మేము అన్ని మండలాలని, అన్ని పట్టణాలను, మంగళగిరి పట్టణాలని, తాడేపల్లి పట్టణాలను కూడా సందర్శించడం జరిగింది. అన్ని పాటలు కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా మరి జరిగింది. కానీ పోలింగ్ చాలా మందకొండిగా ఉంది. ఉదయం నుంచి కూడా ఈఎంలు చాలా స్లోగా నడుస్తున్నాయి. కానీ ప్రజలు బారులు తీరున్నారు. ప్రజలకి అసౌకర్యం లేకుండా అధికారులు కూడా ఆలోచన చేయాలి. విధంగా ప్రజలు మీ హక్కుని ఓటుని వేసి ప్రగతి పథంలో నడవడానికి మీ హక్కుని ఉపయోగించుకోవాలని, మరి ఓటే మన జీవితాన్ని ఈరోజు మన వేసే ఓటే మన భవిష్యత్తుకి మరి బయలురావుతుంది. అందుకోసం ప్రజల నుంచి ఆలోచించి మీ ఓట్లు వేయించుకొని నడవాలని చెప్పి తెలియజేస్తాం. మంగళగిరి సికే గర్ల్స్ హై స్కూల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం పోలింగ్ కేంద్రంలో సుమారు గంట పాటు కరెంటు పోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా ఓటర్లు మాట్లాడారు. కరెంటు తీసేసి ఓట్లు వేయడానికి వీవీప్యాట్లు అక్కడ ఏసీ సింబల్స్ కనబడట్లేదు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. కరెంటు లేకుండా ఇదేంటి సీకే గర్ల్స్ హై స్కూల్లో కరెంటు లేకుండా ఓటింగ్ జరుగుతుంది. ఏది కనబడట్లా. ఎంఆర్ఓ గారు దీనికి ఎమ్మడి స్పందించాలి. మంగళగిరి బ్యాంక్ కాలనీ స్కూల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
మంగళగిరి సీకే హైస్కూల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. థ్యాంక్ యూ. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చెప్తున్నామండి. మంగళగిరి వీటి జయం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజీలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి రాజీవ్ సెంటర్లోని సచివాలయం పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అడిషనల్ ఎస్పీ శ్రీకాంత్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఇందిరానగర్ స్కూల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు బారులు తీరి నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాత మంగళగిరి జిఆర్ స్కూల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా మంగళగిరి సీకే బాలికల హైస్కూల్లో విద్యుత్ సౌకర్యం లేనందున ఓటర్లు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. ఈ మేరకు వారు మాట్లాడారు. మీకు తెలుసా, వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? సమాధానం: వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్లో ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో సోమవారం జరిగిన పోలింగ్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రిపోర్ట్: ఉండవల్లి గ్రామంలోని మండల పరిషత్ హైస్కూల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఇంకా లోకేష్ బ్రాహ్మణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలోని మున్సిపల్ స్కూల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ అగ్రనేత ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కాజా గ్రామంలోని ఓ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ ఆకాంక్షలకు తగినట్టు ఓటు వేయడానికి ఇంతమంది ఇంత పొద్దున్న రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా శుభసూచకం. ప్రతి ఓటు విలువైంది. మా ఓటుతో ఏమవుతుందని ఎవరు అనుకోకూడదు.
ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఎవరు ఏ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వేసుకోవడానికి, ఓటు వేయడానికి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు ఎవరైతే బాగుంటుంది అని తమ నిర్ణయం ఏంది చెప్పడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అందరూ తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మంచి పాలనకు కొనసాగింపు ఇది వాళ్ళకి ఆకాంక్ష. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు, బాగున్నారు. అండ్ సంబంధించినంత వరకు ఇవి ఎంత ప్రశాంతంగా జరిగితే అంత మంచిది. ప్రశాంతంగా జరగాలి, ఎలాంటివి ఉండకూడదు. ప్రజలు తమ ఆకాంక్షలు అయినట్టు వాళ్ళు ఓటు వేసే వాతావరణం ఉండాలి. మా వైపు నుంచి దానికి పూర్తి సహకారం అందిస్తున్నాం. మా కార్యకర్తలు కూడా సంయమనంతో ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి ఎక్కడ రెచ్చగొట్టేదైనా వాటికి లోను కావద్దని ఆల్రెడీ చెప్పాను. మా నాయకుడు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తగినట్టు అన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేదానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారారు. బీబీసీ సౌజన్యంతో వీక్షిద్దాం నేటి దృశ్యం. ఈనాటి మంచి మాట. అహంకారం అంతరించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. గౌతమ బుద్ధుడు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలంలో సార్వత్రిక ఎన్నికలను సోమవారం అధికారులు నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న 18 గ్రామాల్లోని 58 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరిగాయి. మండలం వ్యాప్తంగా 51,376 మంది ఓటర్లు ఉండగా ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయడానికి ఓటర్లు భారీగా తరలివచ్చి గంటల తరబడి నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుగ్గిరాలలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని డీజీపీ కార్యాలయం ఎస్పీ బి శ్రీకాంత్, డీఎస్పీ చంద్రశేఖర్ పరిశీలించారు. మండలంలో 9 పోలింగ్ స్టేషన్లను పరిశీలించినట్లు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, పోలింగ్ శాతం కూడా ఎక్కువ ఉండవచ్చని అన్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో స్వల్ప సంఘటనలు జరగగా రూరల్ సీఐ వెంకట్రావు, ఎస్ఐ మహేంద్ర ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. రాత్రి వరకు కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ప్రజలు చాలా పీస్ఫుల్గా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలు మార్నింగ్ నుంచి కూడా బారులు తీరి ఉన్నారు. సో అన్ని ఏరియాల్లో కూడా ఎటువంటి గొడవలు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. అందరూ కూడా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటున్నారు. సో ఎక్కువ మంది బారులు తీరి ఉండటం వల్ల ఎక్కువ పర్సంటేజ్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో లేవు. దుగ్గిరాల్లో కూడా 9 పోలింగ్ స్టేషన్లు మేము పోలింగ్ స్టేషన్లు తిరగడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా చాలా శాంతియుత వాతావరణంలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరితో మాట్లాడటం జరిగింది. 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్ కూడా జాగ్రత్తగా పాటిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా సక్రమంగా జరుగుద్దని చెప్పేసి సాయంత్రం 5 గంటల వరకు కూడా అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి చక్కగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 7-8 మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం ఒక 20 పోలింగ్ స్టేషన్ల పైన మేము తిరగడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ప్రజలు చాలా పీస్ఫుల్గా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలు మార్నింగ్ నుంచి కూడా బారులు తీరి ఉన్నారు. సో అన్ని ఏరియాల్లో కూడా ఎటువంటి గొడవలు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. అందరూ కూడా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటున్నారు. సో ఎక్కువ మంది బారులు తీరి ఉండటం వల్ల ఎక్కువ పర్సంటేజ్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో లేవు. దుగ్గిరాల్లో కూడా 9 పోలింగ్ స్టేషన్లు మేము పోలింగ్ స్టేషన్లు తిరగడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా చాలా శాంతియుత వాతావరణంలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరితో మాట్లాడటం జరిగింది. 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్ కూడా జాగ్రత్తగా పాటిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా సక్రమంగా జరుగుద్దని చెప్పేసి సాయంత్రం 5 గంటల వరకు కూడా అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి
చక్కగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలంలో సోమవారం ఎన్నికల సందర్భంగా ఉదయం 6:30 పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రజలు తరలివచ్చి క్యూ లైన్లో బారులు తీరి నిలబడ్డారు. వికలాంగులు, వృద్ధులు తమ యొక్క ఓటును సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో మండుటెండలో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటకు బారులు తీరి క్యూ లైన్లలో నిలబడ్డారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తాడికొండలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. మా ఓటు వేయడానికి రావడం జరిగింది. ఓటు వేయటం అనేది సామాజిక బాధ్యత. ఇది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకిచ్చిన ఓటు అనేది వజ్రాయుధంతో ఇక్కడ ఎలాంటి ప్రలోభాలకి పడకుండా భావి భారతులకి కావాల్సిన వాళ్ళ భవిష్యత్తు కావాల్సిన అభివృద్ధికి వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ కావాలో మనం దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మనం ఓటు వేయాలి. అది మన బాధ్యత, మీ అందరి బాధ్యత కూడా. కనుక ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తన యొక్క బాధ్యత నిర్వహించారు. ఇంకా ఎవరైతే ఇంకా ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేసి మీరు ఈ యొక్క రాష్ట్ర పాలనని నిర్ణయించడంలో మీరు భాగస్వాములు కావాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. అదే మాదిరిగా ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా, మనకు అమరావతి రావాలన్నా, పోలవరం రావాలన్నా, జాబ్ క్యాలెండర్ రావాలన్నా, యువతికి ఉపాధి కావాలన్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశ్రమలు రావాలన్నా కానీ అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. కనుక ఈరోజు అందరూ కూడా ఈ ఉమ్మడి అభ్యర్థులు తప్పనిసరిగా హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తారని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం. కనుక ఈరోజు ప్రజలందరూ కూడా ఓటు ఎప్పుడెప్పుడు వేయాలని ఎదురు చూశారు. ఆ తండం ఆసన్నమైంది. కనుక ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వాళ్ళ యొక్క వాలంటీర్గా ఓటు వేయటం అనేది ఈ యొక్క ఓటు శాతం పెరగటం కూడా మరొకటి శుభ పరిణామం కూడా చూడొచ్చు. కనుక కూటమి విజయం తథ్యం, కూటమిదే పీఠం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. కొత్త ఓటర్లు కూడా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఓటు హక్కు వచ్చిందో ఎప్పుడెప్పుడు వేద్దామని ఎదురు చూశారు. వాళ్ళందరూ కూడా మాకంటే ముందు వాళ్ళే రావటం జరిగింది. కనుక వాళ్ళ యొక్క ఉద్యోగాలకి గ్యారంటీ 20 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఉన్నాయి. కనుక యువత భవిష్యత్తుకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా నేను సగర్వంగా చెప్తున్నాను. కానీ తుళ్లూరు మండలంలో పోలింగ్ పూర్తయ్యేసరికి రాత్రివేళ సుమారు 10 గంటల వరకు పట్టవచ్చునని తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో 90% వరకు కూడా పోలింగ్ పూర్తయింది. అయినా సరే మండలం మొత్తం మీద 90 నుండి 95% వరకు పోలింగ్ జరగవచ్చునని అంచనా. మంగళగిరి టౌన్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాత మంగళగిరిలో పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజీవ్ గృహకల్ప పోలింగ్ స్టేషన్లో టీడీపీ నేతలు మన్యం బుజ్జి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కూడా ఉత్సాహ వాతావరణంలో సాగింది. పెదవడ్లపూడిలో జరిగిన పోలింగ్లో ఇతర దేశాలు, ప్రాంతాల్లో ఉంటున్న 170 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అన్నె చంద్రశేఖర్, ఏళ్ల శివరామయ్య మాట్లాడారు. హైదరాబాద్ నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఓటు వేయడానికి ఈ ప్రజాస్వామ్యం భారతదేశం అనేది ప్రపంచంలోనే ఒక అతిపెద్ద డెమోక్రసీ కంట్రీ. అటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేదానికి మరి స్టూడెంట్స్ కానీ, చదువుకున్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా బస్సులు, ట్రైన్స్, కార్లు వాళ్ళ వసతిని బట్టి ఇక్కడికి వచ్చి ఓటు వేయడానికి అందరూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకత ఎలా ఉందనేది ఈ ఓటింగ్ చూడండి. పొద్దున్నే 7 గంటలకు వస్తేనే ఒక 1/2 కిలోమీటర్ లైను నిలబడిపోయారు. అంటే ఓటు వినియోగించుకోవాలి. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కళ్ళు పార్టీలు ఎవరిని పోటీ చేసినా ప్రజలు అనేది ఓటు వచ్చి వేసినట్లయితే దాని యొక్క ఇంపార్టెన్స్ వేరు. మన రాబో తరాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎన్ని పనులున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కూడా ఓటు వేసుకొని మరి మేము పొద్దున్నే వచ్చి మొట్టమొదటి ఓటు పెదవడ్లపూడి మంగళగిరి మండలంలో ఇక్కడ ఓటు వేయడం జరిగింది. ఈ ఓటు ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, ఈ యొక్క
ఎన్డీఏ కూటమిని గెలిపించాలని మరొకసారి ఈ సందర్భంగా అందరినీ కూడా కేంద్రంలో మూడోసారి ముఖ్యంగా మోడీ గారు, అదేవిధంగా రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ముఖ్యమంత్రిగా రేపు 9వ తారీఖున మరి జూన్ 4 తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకని అందరూ కూడా తమ యొక్క ఓటును వినియోగించుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నారు. ఇంకా ఇప్పటం, మెల్లెంపొడి, గుండెమెడ, చెర్రావూరు, ప్రాతూరు గ్రామాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అంటే కొంచెం ఫస్ట్లో కాసేపు కొంచెం ఒక మిషన్ ఏడిపించింది, మళ్ళీ బాగానే ఉంది, అంతా బాగానే జరుగుతుంది. కాకపోతే కొద్దిగా లేట్గా నడుస్తుంది, స్లోగా నడుస్తున్నాయి. ఏ టైం అయినా సరే ఓటు వేయించేదానికి జనాన్ని మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే లైన్లో నుంచోబెట్టి రాత్రి 9 అయినా సరే ప్రజలు మా సౌకర్యాలు లేకపోయినా మేము కూరలు పెట్టించాం, అవసరమైతే వాటర్ వాడుతున్నాం, అందరికీ టిఫిన్లు పెట్టించాం. ఇబ్బంది లేకుండా, ప్రజలను ఇబ్బంది పడకుండా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిద్ధం మీటింగ్లు మేము సిద్ధం అనే సైతంలో పొద్దున్నే ఉదయం 6 గంటల నుంచే వచ్చి క్యూ లైన్లో నుంచొని ఓట్లు ఇప్పటికీ 46.5% అయిందంటే దాదాపు నాకు తెలిసి 85%, నియర్లీ 90% పోల్ అయిద్దని అందరూ కూడా. అందుట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది, మహిళలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ పథకాలని మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి దొంగ హామీలని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంత ముందుగానే పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎన్నికలు సరైన శాంతియుత వాతావరణంలో జరగలేదు. ఎందుకంటే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ, ఒక ఓటుని 4,000, 3,000 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ జరిగింది ఈరోజు నిజంగా. ఏ ఆగమల్లరు లేకుండా సజావుగా సాగుతుంది. కాకపోతే కొద్ది వైసీపీ మోకలు ఏదో గొడవ పెట్టుకొని అల్లరి సృష్టిస్తాలని చూస్తున్నారు. చాలా శాంతంగా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. మీరే గమనించండి ఎలా ఉందో. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం గుండెమెడ గ్రామంలో అత్యధికంగా ప్రజలు పాల్గొంటున్నారు. స్త్రీలు అధికంగా పాల్గొని ఓట్లో చురుగ్గా జరుగుతుంది. పొద్దున్నుంచి ఇప్పటి వరకు దాదాపు లైన్లో 200-300 మంది వెయిటింగ్ చేస్తూ లైన్లో నుంచున్నారు. పోలింగ్ బాగా జరుగుతుంది. 83 బూత్లో మాత్రం కొంచెం అధికారులు నిర్లక్ష్యం కొద్దిగా వ్యవహరిస్తున్నారు. వారు కొద్దిగా స్లో నడుస్తుంది ఆ బూతు. ఈ 84వ బూతు బాగా స్పీడ్గా ఉంది, బాగా లాగుతుంది. ఇది ప్రజలు స్వచ్ఛందంగా చెప్పకుండా, పిలవకుండా అధికంగా ప్రజలు వచ్చేసేసి ఓట్లో పాల్గొంటున్నారు. ఈ రోజున అత్యధికంగా నారా లోకేష్ గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు కనపడతా ఉంది. ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడాను బాగా పాల్గొని చేస్తున్నారు. మంగళగిరి సేవలు చేయాలి, ఈ మంగళగిరిని అభివృద్ధి చెందాలి, అభివృద్ధికి పదంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆయన ఆలోచన, ఆయన దృక్పథం, ఆయన పట్టుదల ఉన్నటువంటి విధానానికి ఈరోజు మన గుండెమెడ గ్రామంలో కాదు, మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా చాలా స్పీడ్గా స్పందనతో, వృద్ధులు కాడి నుంచి స్త్రీలు కూడా ఆయనకు ఓటు వేయాలనేటువంటి ఉత్సాహంతో ఇక్కడకు వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మంగళగిరి నియోజకవర్గం కూడా చాలా భారీ మెజార్టీ వస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇదిలా ఉండగా పోలింగ్ సమయం దాటిపోయిన తర్వాత 7 గంటలకు కూడా పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో క్యూలో ఉన్న వారి కోసం పోలింగ్ కొనసాగించారు. బయట గేట్లకు తాళాలు వేసి లోపల పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ స్టేషన్స్ వివిధ ప్రాంతాలతో పాటు నిడమర్రి రోడ్డులోని బ్యాంక్ కాలనీ స్కూల్లో, సీకే గర్ల్స్ హైస్కూల్లో కనిపించాయి. మంగళగిరి సీకే గర్ల్స్ హైస్కూల్లోని 156వ పోలింగ్ బూత్లో సోమవారం 11వ వార్డుకు చెందిన చింతక్రింది లక్ష్మీ నరసమ్మ అనే 101 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకుంది.